నమస్కారం పీసీఆర్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించిన అధికార యంత్రాంగం. బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం చేయాలి. చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నాగయ్య కళాక్షేత్రం నగరంలోని గాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పెద్ద ఎల్ఈడి స్క్రీన్పై ప్రజలు వీక్షించారు. సీఎం ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో నగరంలో గాంధీ కూడలి వద్ద భారీ ఎల్ఈడి తెరను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఈ భారీ ఎల్ఈడి తెరపై స్థానిక ప్రజలు అభిమానులు ఆసక్తిగా తిలకించారు. తమ అభిమాన నేతలైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చప్పట్లు ఈలలతో సందడి చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక ఆధ్వర్యంలో గాంధీ కూడలి నగరపాలక కార్యాలయాన్ని విద్యుత్ దీపాలు, పచ్చ తోరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. నగరపాలక అధికార యంత్రాంగం కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ శ్రీనివాసులతో పాటు జిల్లా స్థాయి అధికారులు, నగర కమిషనర్ అరుణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రజలకు అభివాదం చేసిన దృశ్యం సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో సినీ నటులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం. అందరికీ నమస్కారం. సార్ గౌరవనీయ గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన శ్రీ నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పనిచేయాలని శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక గాంధీ సర్కిల్ నందు జిల్లా కార్మిక శాఖ సహాయక కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించడం జరిగిందని, కేవలం ర్యాలీతోనే బాల కార్మికుల నిర్మూలన జరుగుతుందని అనుకోవడం సరికాదని, బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పని చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందన్నారు. జిల్లాలో 100కు 100% బాల కార్మికులు లేకుండా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన పెంచవలసిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలు పనుల్లో ఉంటే వారిని గుర్తించి బడిలో చేర్పించాలన్నారు.
పిల్లలను బాల కార్మికులుగా పనిలో పెట్టుకుంటే చట్ట వ్యతిరేకమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలు బడి మానివేయకుండా చూడాలని, పిల్లలు పనిలో కాదు బడిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ఓంకార్రావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ మరియు కార్మిక శాఖ కమిషనర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు బాల కార్మిక వ్యతిరేక మాసం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఈ వ్యవస్థను ప్రోత్సహించని వారికి జరిమానా మరియు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చి వీధి, పొన్యమ్మ గుడి వీధి, పాత బస్టాండ్ ద్వారా గాంధీ విగ్రహంకు చేరుకుంది. ఈ ర్యాలీలో బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి, పిల్లల చదువుతోనే వారి అభివృద్ధికి బాటలు, పిల్లలను పనిలో పెట్టుకుంటే నేరం, అందరూ పిల్లలను చదివించాలనే నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు అన్నారు. చిత్తూరు నగరంలో జరిపిన వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. ఈ మేరకు జడ్జి ఉమాదేవి ఒకరొకరికి 10,000 చొప్పున 11 మందికి 1,10,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాతో పాటు 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ మణికంఠ ఐపీఎస్ చందోలు వారి ఉత్తర్వుల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ విస్తృతంగా చేస్తున్నాము. అందులో 10ల కొద్ది వాహనాలు తాగిన మైకంలో నడిపి పట్టుబడుతున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో వివిధ మార్గాలను ఎంచుకొని వెళ్తున్నారు. అయినా కూడా మేము వివిధ ప్రాంతాల్లో వాహనాలు తనిఖీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తున్నాము. అందులో భాగంగా మొన్న 20 మంది పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తే రాయశ్రీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మేడం గారు, ఉమాదేవి మేడం గారు 20 మందికి 10,000 చొప్పున ఒక్కొక్కరికి 10,000 చొప్పున 2 లక్షల రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా ఈరోజు కూడా 11 మంది పైన 10,000 చొప్పున 1,10,000 రూపాయలు జరిమానా విధించారు. మేము ఎంత విస్తృతంగా చేస్తూ ప్రచారం కల్పిస్తూ పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఈ రకంగా 10ల సంఖ్యలో తాగి వాహనాలు నడుపుతూ ఉండడము అది మంచి పరిణామం కాదు. ఇక మీద నుంచి ఎవరైనా తాగి వాహనాలు గైగా నడిపితే జైలు శిక్ష విధించే విధంగా మేము కృషి చేస్తాము. దయచేసి ఎవరు తాగి వాహనాలను నడపద్దండి. ప్రజల రోడ్డు భద్రతకు భంగం కలిగించదండి. మీరు మీ కుటుంబానికి, సొసైటీకి, పబ్లిక్కి మంచిది కాదు. ఇక మీద నుంచి ఎవరైనా తాగి వాహనాలు నడిపి పట్టుబడితే జైలు శిక్ష విధించే విధంగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తాగి వాహనాలు నడపద్దండి. రోడ్డు భద్రతను నియమాలను పాటించండి. అది అందరికీ మంచిది. ఈ అందరూ పాటిస్తారని చెప్పేసి మీ పబ్లిక్ కూడా విన్నపం ఏమంటే ఆటోల్లో కానీ కార్లలో కానీ 2 వీలర్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా తాగి వాహనాలు నడుపుతున్నట్టయితే గమనించి వారిని వారించి ఆ విధంగా వాళ్ళ స్థానంలో తాగని వాళ్ళను డ్రైవింగ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటే చాలా వరకు ప్రమాదాలు తప్పుతాయి. అన్ని సందర్భాల్లో పోలీసు వారే ఉండి వాహనాల తనిఖీలు చేసి వాళ్ళని పట్టుకోవడం అనేది పూర్తి స్థాయిలో జరిగే పని కాదు. పబ్లిక్ కూడా అవేర్నెస్ కలిగి ఉండి సమాజం కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని ఈ విధంగా ప్రమాదాల బారి నుంచి మనల్ని మనము కాపాడుకోవడము, ఇతరుల్ని కాపాడుకునే బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో వాదిరాజ మఠం విశ్వబాల తీర్థ కన్నడ సినీ నటులు రక్షిత శెట్టి, రాజ శెట్టి, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, శ్రీలక్ష్మి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.